హలో, ఈరోజు చుక్కకూర పప్పు. ముందుగా 2 గ్లాసులు కందిపప్పు శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలి. ఇలా నీట్గా కడిగి పెట్టుకున్న తర్వాత ఇందులో 5 లేక 6 పచ్చిమిరపకాయలు శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఇందులో వేసుకోవాలి. కొద్దిగా పసుపు, చుక్కకూరని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టుకొని నీటిలో నీట్గా కడిగి పప్పులో కడుక్కోవాలి. కుక్కర్ విజిల్ 2-3 వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి. ఇలా కుక్కర్ చల్లారిన తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి. అలాగే ఉప్పు కూడా కలుపుకోవాలి. మంచి తాలింపు సువాసన కోసం వెల్లుల్లి రెబ్బలు ఇలా మెత్తగా చిదింపుకొని పక్కన పెట్టుకోవాలి. తాలింపు కోసం ఇవన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాండీలో నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేసిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి, కరివేపాకు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. బాగా వేగిన తాలింపులో చుక్కకూర పప్పుని కూడా ఇందులో కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన చుక్కకూర పప్పు రెడీ. చాలా సింపుల్గా, టేస్టీగా పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినే పప్పు.